హాయ్ హలో వెల్కమ్ టు కొలు ముచ్చట్లు. ఈ వీడియోలో అయితే మనం ఐబీపీఎస్ క్లర్క్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. మరియు బ్యాంక్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఏవేవి దృష్టిలో పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్ పేజ్లోకి వెళ్ళి అయితే ఐబీపీఎస్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఐబీపీఎస్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్లో అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేదు మీరు ఇప్పుడే క్లిక్ చేస్తే మాత్రం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే మాత్రం మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్టు. నేను క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే 7 స్టెప్స్ అయితే ఉన్నాయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్, వెరిఫికేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. లాస్ట్ వచ్చేసి ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలా ఇక్కడ టైప్ చేయండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి మ్యాండేటరీ, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు. సో మీరు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ నేమ్లోనే మొత్తం మీ ఎంటైర్ నేమ్ మొత్తం యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వచ్చు. కన్ఫర్మ్ చేయండి. మీరు ఫస్ట్ బాక్స్లో ఏదైతే టైప్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే సెకండ్ బాక్స్లో కూడా టైప్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎస్ఎస్సి మెమో తర్వాత ఏమైనా నేమ్ చేంజ్ పెట్టుకుంటే, గెజిట్ ఏమైనా తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే క్లిక్ చేయండి. అదర్వైజ్ నో అని క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ ఎవరిది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అయితే సెల్ఫ్, పేరెంట్స్ అయితే పేరెంట్స్ పైన క్లిక్ చేయండి. నేను సెల్ఫ్ అని క్లిక్ చేస్తున్నాను. మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడిలో డొమైన్కి ముందు ఉన్నది మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ చూశారు కదా @ అని ఉంది, అక్కడ మాత్రం @gmail.com అదే క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ బాక్స్లో మాత్రం ఫుల్ మెయిల్ ఐడి అనేది క్లిక్ చేయండి. క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. గుర్తుంచుకోండి, సెకండ్ బాక్స్లో అయితే మొత్తం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎందుకు అంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్ కండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి రెండు మీరు వెరిఫై చేయాలి. సెండ్ ఓటీపీ అని చెప్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి, వెరిఫై చేయండి. సేమ్ అలాగే మెయిల్ ఐడికి కూడా సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రిసీవ్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉన్న ఫోటో అనేది ఎక్కడైనా డెస్క్టాప్లో కానీ డౌన్లోడ్స్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను. 20 to 50 KB మధ్యలో ఉండాలి. సో నేను 40 KB ఉన్నది చేస్తున్నాను. ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ మీరు ఏదైతే ఫోటో అనేది డిస్ప్లే అయిందో తర్వాత క్యాప్చర్ ఫోటో పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు అలో వైల్ విజిటింగ్ ద సైట్ అనేది యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే మీ వెబ్ క్యామ్, ఒకవేళ మీ మొబైల్ అయితే మొబైల్ క్యామ్కి యాక్సెస్ ఉంటుంది. మీ ఫోటోని క్యాప్చర్ చేయండి, మీ లైవ్ ఫోటోని. క్యాప్చర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ లైవ్ ఫోటో కూడా అప్లోడ్ అయింది.
నెక్స్ట్ సేమ్ అదే విధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. ముందే సేవ్ చేసి పెట్టుకోండి ఒక ఏరియాలో. వాటికి నేమ్ అనేది ఇవ్వండి ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయింది చూడండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అయితే ఓబీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ పైన క్లిక్ చేయండి. నేను ఓబీసీ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు డిజేబిలిటీ, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్డ్, ఏదైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి సరిపోతుంది. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే మీకు టైప్ ఆఫ్ డిజేబిలిటీ వస్తుంది. విజువల్ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపేర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా టైం కోసం మీకు ఏదైనా అంటే సెరిబ్రల్ పాల్సీ కానీ అట్లా ఏదైనా అంటే రాయలేకపోవడం అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ డిజేబిలిటీ నో పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతుంది. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ? మీరు ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నో పెట్టండి. ఏ మైనారిటీ అనేది మీరు నో పెట్టింది కాబట్టి మీరు ఏ రిలీజియన్ అనేది ఇక్కడ రిలీజియన్ ఆఫ్ ద అప్లికెంట్లో స్పెసిఫై చేయండి. ఎక్స్పీరియన్స్, మీరు ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ మీరు వర్క్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చేయలేకపోతే నో అని పెట్టేసేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఆర్ యూ డిజేబుల్డ్ ఇన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నథింగ్ బట్ మీరు సర్వీస్లో ఉన్నప్పుడు మీరు దానివల్ల ఏమైనా డిజేబుల్ అయ్యారా, ఇంజ్యూర్ అయ్యారా అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో పెట్టారు కాబట్టి అది కూడా నో అండి. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడౌట్ డైవర్షన్ అంటే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉందండి సపరేట్ ఉమెన్కి. సో ఆ కేటగిరీ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూసిఆర్పి ఫర్ క్లర్క్స్ అంటే ఇంతకుముందు ఈ ఐబీపీఎస్ 16 కాకుండా ఇంతకుముందు అయిన 15 సెషన్స్లో మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేశారా? టోటల్గా ఎన్ని అటెంప్ట్స్ అనేది ఇచ్చారు మీరు? ఆ అటెంప్ట్స్లో మీరు ఏ అటెంప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ రాయొచ్చు, అంతకుముందు ఇయర్ రాయకుండొచ్చు, అంతకుముందు 2 years బ్యాక్ రాసి ఉండొచ్చు, అంతకుముందు 2 years బ్యాక్ రాయకుండొచ్చు. అలా మీకు ఎంటైర్గా మీరు కంప్లీట్గా మీరు ఒక్కసారి కూడా అప్లై చేయకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఇంతకుముందు అటెంప్ట్స్ ఇస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎర్లియర్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన క్లిక్ చేయండి. ఆ ఇయర్స్ కూడా గుర్తుంటే పెట్టేసేయండి. మీరు ఇంతకుముందు బ్యాంక్లో అయినా అప్రెంటిస్షిప్ చేస్తే ఎస్ అని క్లిక్ చేసి ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం నో అని క్లిక్ చేయండి సరే. సిటిజన్షిప్, ఇది మీరు వచ్చేసి ఇండియన్ అని ఇవ్వండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లయింగ్ స్టేట్, యూటీ అండ్ ఎగ్జామ్ సెంటర్ అని ఉందండి. మీరు ప్రజెంట్ తెలుగు ఒకవేళ మీరు లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంటే మీరు తెలుగు, తెలంగాణ అండ్ ఆంధ్ర ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే తెలంగాణ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఆంధ్రాలో అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో అప్లై చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఎందుకంటే తెలుగు అనేది రెండింటి దగ్గర లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. మీరు తెలంగాణ అని అప్లై చేసిన తర్వాత స్టేట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు ఏం ఎంటర్ చేయని అవసరం లేదు. మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రొఫిషియెంట్ కాబట్టి టిక్ చేయండి, ఎస్ అని పెట్టండి. మీ 10th స్టాండర్డ్లో తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎస్ అని పెట్టండి. మీరు సెంటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు హైదరాబాద్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది పెట్టండి. సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, వరంగల్ పెట్టాను. సేమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా నేను సేమ్ అవే ప్రిఫరెన్సెస్ అనేది పెడుతున్నాను. ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ వరంగల్ పెడుతున్నాను నేను.
మీకు ఒకవేళ వేరే కన్వీనియంట్ సిటీ ఏదైనా దగ్గరలో ఉంటే మీ కన్వీనియంట్ ప్రకారం పెట్టండి. మెయిన్స్కి ప్రిలిమ్స్కి సేమ్ పెట్టాలని ఏం లేదండి, మీ ఇష్టం. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ అంటే ఎంటైర్ హైదరాబాద్లో అండి, అంటే జిహెచ్ఎంసీ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటుందండి. మెయిన్ హైదరాబాద్లో ఉంటుందని చెప్పలేము. అవుట్స్కర్ట్స్లో ఉన్న కాలేజెస్లో కానీ అండ్ డిజిటల్ సెంటర్స్లో కానీ మీకు ఉండొచ్చు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండి. మెయిల్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని క్లిక్ చేయండి మ్యారిటల్ స్టేటస్లో, అండ్ మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, డూ హ్యావ్ ఎ ట్విన్, ట్రిప్లెట్, సిస్టర్ ఆర్ బ్రదర్ అంటే మీకు ట్విన్ బ్రదర్ ఏమైనా ఉన్నారా, ఎస్ ఆర్ నో క్లిక్ చేయండి. లేరు కాబట్టి నోట్లు అని క్లిక్ చేయండి. అంటే మీ ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇదే ఎగ్జామ్ రాస్తున్నారని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. మీరు ఇక్కడ నో పెట్టారు కాబట్టి అక్కడ పెట్టిన అవసరం లేదు. ఒకవేళ ఎస్ అని పెట్టి ఉంటే ఇక్కడ కూడా మీరు ఎస్ ఆర్ నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి, సేమ్ యాజ్ టీస్ టైప్ చేయండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ స్పౌస్ నేమ్ కూడా సేమ్ ఎంటర్ చేయండి. స్పెల్లింగ్స్ చూసుకోండి ఒకసారి ఎంటర్ చేసేటప్పుడు. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి డీటెయిల్స్ అయితే. చూడండి, పేరెంట్స్ డీటెయిల్స్, స్పౌస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అనేది వెళ్ళండి. మీ అడ్రస్ అనేది క్లిక్ చేయండి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అయి ఉంటే ప్రజెంట్ అడ్రస్ పై టైప్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ యాజ్ దగ్గర టిక్ చేయండి, సరిపోతుంది. యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అంటే ఎస్ అని పెట్టండి, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి. అయితే ఏ విధంగా ఉంది అది, ఒకవేళ మీరు డిగ్రీలో కంప్యూటర్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటేనేమో డిగ్రీ ఇన్ అని సెలెక్ట్ చేసి మీకు నెక్స్ట్ బాక్స్లో వచ్చేది సెలెక్ట్ చేయండి, కంప్యూటర్ లాంగ్వేజా ఏదనేది. ఒకవేళ లేదు మీరు కంప్యూటర్స్ కాదు, జస్ట్ మీకు ఒక సర్టిఫికేషన్ ఉంటే సర్టిఫికేషన్, డిప్లొమా ఇన్ పీజీ డిప్లొమా కోర్స్ అది క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అని పబ్లిక్ సెక్టర్ అని కానీ జస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉందా, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఎగ్జామినేషన్ కోసం, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం మీరు ఎస్ అని పెట్టుకోవచ్చు. మా అవసరం లేదు మేము రాసుకుంటాం అనుకుంటే నో అని పెట్టేసేయండి. నేను నో అని క్లిక్ చేస్తున్నాను. మీ పైన ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయా, నో అని పెట్టండి. ఎస్ అని పెడితే ఆ కేసు డీటెయిల్స్, అది ఇప్పుడు కేసు అనేది క్లోజ్ అయిందా, పెండింగ్ ఉందా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అనేది ఇక్కడ చదవడం, రాయడం, మాట్లాడడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వచ్చు, నాకు తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు. సో 3 అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. రీడ్, రైట్, స్పీక్. సేమ్ అదేవిధంగా నేను ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను. ఇంగ్లీష్ క్లిక్ చేసి రీడ్, రైట్, స్పీక్. అలాగే సేమ్ ఇంకొక లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వచ్చి అనుకోండి, మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసి హిందీ అని సెలెక్ట్ చేసుకోండి. రీడ్, రైట్, స్పీక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనము తెలంగాణలో వేకెన్సీస్ అనేది ఒకసారి చూద్దాము. ఇది నోటిఫికేషన్ ఓపెన్ చేశాను.
ఇక్కడ మనం వేకెన్సీస్ చూద్దాం. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి. టోటల్ 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ వచ్చేసి మీకు ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. లోయెస్ట్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సింగిల్ డిజిట్ మాత్రమే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 5. అలా ఓవరాల్గా 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్దామండి. ఇక్కడ మీరు బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు బ్యాంక్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసేటప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వీటిలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అది పెడతారు. ఏవి తక్కువ వేకెన్సీస్ ఉంటే అవి లాస్ట్లో పెడతారు. కానీ ఆ విధంగా అనేది ఎప్పుడు ఆలోచించవద్దండి. మనకి ఏ పోస్ట్ అనేది మనకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి మన మెరిట్ని బట్టి మాత్రమే పోస్ట్ వస్తుంది మనం పెట్టుకున్న ఆన్లైన్ అప్లికేషన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్లో సెటిల్ అవుదాం అక్కడనే ఉందాం అనుకున్న వాళ్ళైతే ఎట్లా ఆలోచించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చూస్తున్నామండి. ఇప్పుడు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ ఉందనుకోండి. ఇప్పుడు యూకో బ్యాంక్ వచ్చేసి ఓవరాల్ తెలంగాణలో ఓన్లీ 30 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో 21 బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో మీకు ఇక్కడ వచ్చే శాలరీకి మీరు హెక్టిక్ స్టేట్ మొత్తం ట్రాన్స్ఫర్స్ వద్దు అనుకున్నప్పుడు మీరు ఈ బ్యాంక్ ముందు పెట్టుకోవాలి. అప్పుడు మీరు మోస్ట్లీ మీరు హైదరాబాద్లోనే ఉంటారు మీ సర్వీస్లో. ఆ విధంగా అనేది మీరు ఆలోచించుకోవాలి. సేమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా 5 or 6 బ్రాంచెస్ ఉంటాయి ఓవరాల్ తెలంగాణలో. మీరు ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అలాంటి బ్యాంక్స్ అనేది ముందు పెట్టుకోవాలి. వాటికి ఫర్దర్గా ఎస్టాబ్లిష్మెంట్, కొత్త బ్రాంచెస్ ఓపెనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది గ్రో అవ్వడానికి కూడా. మీరు అది మైండ్లో పెట్టుకొని మీరు బ్యాంక్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ పెట్టాలి. కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పెడతాను, కెనరా బ్యాంక్ ఎక్కువ ఉంటాయి మా తెలంగాణలో కాబట్టి కెనరా బ్యాంక్ పెడతాను అంటే ఒకరోజు ఆదిలాబాద్లో, ఒకరోజు మహబూబాబాద్లో, ఇంకో రోజు మహబూబ్నగర్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి లేదు మాకు అదే ఇష్టం అనుకుంటే అట్లా పెట్టండి. లేదు మేము హోమ్ టౌన్, ఫర్ ఎగ్జాంపుల్ నాది కరీంనగర్, నాకు కరీంనగర్లో ఈ బ్యాంక్స్ ఎక్కువ అనుకుంటే అట్లా చూసుకున్నా ఓకే. కానీ ఏదైనా స్ట్రాటజీతో పెట్టండి మీరు ఎప్పుడైనా. నెక్స్ట్ ఇక్కడైతే మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అండ్ ఎస్ఎస్సి మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 KB జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. హ్యాండ్ రిటర్న్ వచ్చేసి 50 to 100 KBది అప్లోడ్ చేయండి. ఎస్ఎస్సి మెమో మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో చేయాలి, జేపీజీ ఫార్మాట్లో కాదు. మీకు డిజిలాకర్ ఒకవేళ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసి క్యాప్చర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది మీ ఫైనల్ సబ్మిట్. మీ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ పేమెంట్కి వెళ్తున్నాను. పేమెంట్ వచ్చేసి 850 రూపీస్ అండి. నేను అక్కడ ఓబీసీ క్లిక్ చేశాను కాబట్టి 2 పేమెంట్ గేట్వేస్, బిల్డర్స్, ఈసీ అని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. క్యాప్చర్ కోడ్ క్లిక్ చేయండి. సబ్మిట్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు డెబిట్ కార్డ్ త్రూలో పేమెంట్ చేస్తారా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారా చూసుకోండి. కార్డ్ డీటెయిల్స్ ఉంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అదర్వైజ్ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ అయితే మీరు షో క్యూఆర్ పైన క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ ఫోన్పే కానీ గూగుల్ పే నుండి స్కాన్ చేసేసుకోండి. లేదు వ్యాలెట్లో పేమెంట్ ఉంటే మోబిక్విక్ వ్యాలెట్ అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. 5 minutes టైం ఉంటుంది క్యూఆర్ కోడ్కి అయితే. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మీ అప్లికేషన్ మొత్తం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.